కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిలుకూరు గ్రామ పంచాయతీలో నదుల దుర్వినియోగం జరుగుతుందని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపణలు చేశారు. సమాచార హక్కు చట్ట ప్రకారం సమాచారం అడిగినందుకు వైసీపీ కార్యకర్తపై కూటమి నేతలు దాడులు చేశారని ఆయన మండిపడ్డారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ దీనిపై విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఎర్రగుంట్ల మండలంలో చిలుకూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఫండ్స్ గురించి అక్కడ నిధులు ఖర్చు చేస్తున్న విధానం కానీ అక్కడ దుర్వినియోగం అవుతున్నాయనే ఉద్దేశంతో సమాచార హక్కు చట్టం కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పవన్ అక్కడ వివరాలు అడగడం జరిగింది. ఆ అధికారులు సమాచార చట్టం హక్కు కింద అడిగినప్పుడు వెంటనే అక్కడ స్థానిక నాయకులు, కూటమి నాయకులకు చెప్పడం, అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీగా అధికారులు, సెక్రటరీ అందు వాళ్ళు వచ్చి ఏరా మీరు మా మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళ అని చెప్పి దాడులు చేసినారు. డ్రింకింగ్ వాటర్, ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ నడుస్తూ ఉంది. దాంట్లో కూడా అక్కడ ఒక సుబ్బరామరెడ్డి ట్రస్ట్ దాని మీద పేరు రాసింది. కానీ అక్కడ మాత్రం నీళ్లు, వాటర్ గ్రామ పంచాయతీ నీళ్లు వాడుతూ ఉన్నారు. కరెంటు బిల్లులు గ్రామ పంచాయతీ కడతా ఉంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు డబ్బులు వసూలు చేస్తూ 5 రూపాయలు, 7 రూపాయలు క్యాన్లకు వసూలు చేస్తూ ఉన్నారు.